రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కేంద్రంలోని వట్టిమల్ల గ్రామంలోని దాదే జలపతి అనే రైతు గేదె మంగళవారం కురిసిన ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలకు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడింది. దీని విలువ దాదాపు 70,000 రూపాయలు ఉంటుందని పాడి రైతు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుతో పాటు గ్రామ ప్రజలు కోరుతున్నారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామం మారుమూల ప్రాంతమైన వట్టిమల్ల గ్రామం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అకాల వర్షానికి గురైన మా వట్టిమల్ల ప్రాంతం లోపట ఈరోజు మాకు అకాల వర్షం బట్టి చలిపిడి పడి నేను ఈరోజు నష్టపోయిన ప్రాంతం ఉన్నది. వట్టిమల్ల గ్రామంలో ఒకటి నేను ఒక 80,000 70,000 పెట్టిన బర్రెలు కొనుకొచ్చుకున్నా. 2 బర్రెలు ఉన్నాయి. ఒక గేదె చనిపోయింది. ఒక 70,000-80,000 రూపాయల నష్టమైన గేదె చనిపోయింది. నేను మొన్నే కొనుకొచ్చుకున్నా. ప్రభుత్వం నుంచి మీ ఆయుధ్యంలో పట్ట ఏ ప్రభుత్వం వచ్చినా ఏ వ్యక్తులు వచ్చినా నా కోసం మీకోసం నా కోసమైనా కొద్దిగా నన్ను ఆలోచించి నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను.